రేపు మాజీ మావోయిస్టులతో రాహుల్ భేటీ, వికారాబాద్లో డీసీసీ అధ్యక్షుల సమావేశం అనంతరం అవకాశం అంటూ చూస్తాను. దయచేసి ఈ దేవ్జీ కానీ మల్లారాజిరెడ్డి కానీ రాహుల్ గాంధీ నిలదీయండి. అరే బేటా చెప్పండి, క్లియర్ చెప్పండి. రాహుల్ గాంధీ ఖమ్మంలో 600 పేద ప్రజల ఇల్లు కూల్చి వాళ్ళ బతుకులు రోడ్డు పాలు చేశారు కదా, సమాధానం చెప్పు అని మెడబట్టి అడగండి, గల్లా బట్టి అడగండి. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో 850 అపార్ట్మెంట్లను కూల్చేసి అక్కడ గాంధీ విగ్రహం కడతారట, గల్లా బట్టి అడగండి. నాగర్ కర్నూల్లో ఈ చిన్న పాప 2 నెలల పాప చనిపోతే కనీసమైన చట్టపరమైన చర్యలు తీసుకోలేదు రేవంత్ రెడ్డి అని చెప్పేసి గల్లా బట్టి రాహుల్ గాంధీని అడగండి అని చెప్పేసి ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే హైడ్రా పేరిట దోపిడీ, రియల్ ఎస్టేట్ దోపిడీ, అనేక రకాల దోపిడీలు చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళని గల్లా బట్టి అడగమని అడుగుతా ఉన్నాం వీళ్ళని. దేవ్జీ మల్లారాజిరెడ్డిలు మీరు ప్రజల పక్షం అయితే 100% రాహుల్ గాంధీని గల్లా బట్టి అడగండి. దయచేసి మీరు ఈ కలవడం ఏదైతే ఉందో, ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. దయచేసి దేవ్జీ కానీ మల్లారాజిరెడ్డి కానీ దామోదర్ లాంటి వాళ్ళకు మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మీరు ప్రత్యామ్నాయ రాజకీయాలు నెలకొల్పండి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ 10 ఏళ్ళు, రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళు దోచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గులు వీళ్ళు కదా. మరి ఇంకా కూడా మీరు రొంగిపోయిన తర్వాత, ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తా ఉన్న ఈ తరుణంలో ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మరి సిద్ధమవుతున్నారా? ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు. మీరు మీ క్రెడిబిలిటీని పోగొట్టుకుంటున్నారు. మీరు మరో సాంబశివులాగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు రేవంత్ రెడ్డి చెంచల్లాగా బానిసల్లాగా బతుకుతారా, లేకపోతే ప్రత్యామ్నాయ రాజకీయాలు నిర్మించి తెలంగాణను బాగు చేస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ బానిసల్లాగా బతికే కంటే ఈరోజు ప్రత్యామ్నాయ రాజకీయాలు ఏర్పాటు చేయండి, లేకపోతే ప్రజా ఉద్యమాలు నిర్మించండి. అది మీరు చేస్తే మీకు మంచిగా ఉంటుంది. లేదంటే మాత్రం మిమ్మల్ని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెంచాల్లాగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది తెలంగాణ ప్రజల అభిప్రాయం. 40-45 సంవత్సరాలుగా మీరు మావోయిస్టు ఉద్యమాలలో ఈరోజు అజ్ఞాతంలో ఉండి ప్రజల కోసం పనిచేశారు. మిమ్మల్ని తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకుంటుంది, కడుపులో దాచుకుంటుంది. కానీ మీరు ఈ రేవంత్ రెడ్డి దుర్మార్గపు దుష్ట పాలన ఏదైతే ఉందో, ఆ పాలనలో భాగస్వాములైతే మిమ్మల్ని కూడా తెలంగాణ సమాజం క్షమించదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి.